హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. దువ్వాడ వాణి అలాగే శ్రీనుల స్టోరీ గత కొన్ని వారాలుగా మనమైతే చూస్తున్నాము. సో ఇది ఇప్పట్లో అయితే దీనికి తెగపడే అవకాశం అయితే లేదు. దీనిలో ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే శ్రీనుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని మాధురి అయితే చాలా రీల్స్ పైన రీల్స్ కూడా చేస్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నాము. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు చూస్తే దువ్వాడ వాణి శ్రీను వీళ్ళ ఇష్యూ అయితే అసలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ టాపికే నడుస్తుంది. సో అయితే ఇక్కడేమో వాణి అంటుంది మాధురితో, శ్రీను దగ్గరికి నేను అసలు రానిచ్చేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో అని. ఇటు మాధురిని చూస్తేనేమో ఆయన గురించి రీల్స్ అని ఇలా అని చాలా అయితే అప్డేట్ చేస్తున్నారు. సో దీనిపైన అసలు ఎప్పటికీ ఎండ్ అవుతుంది ఈ స్టోరీ? లేదు, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే వాణి నాకు వీడొద్దు బనీన్తో వచ్చాడు, బనీన్తోనే పంపిస్తా, మొత్తం నాస్తంతా నాకు ఇచ్చేసి బయటికి బొమ్మను అని ఒక 5 డిమాండ్లు పెట్టింది. అప్పుడు 5 డిమాండ్లకి ఈయన హీరో అయ్యాడు. ఈయన హీరో అయిన తర్వాత ఊరంతా ఆయన వెనకాలకి వెళ్ళింది ఆయనకు సపోర్ట్గా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఆయన గెలుస్తే ఈ ఓడిపోద్ది. సో మళ్ళీ మొగుడిని వెనక్కి తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. గతంలో ఎలాగైతే దివ్యల మాధురి అనే ఆమెకు అసలు మన స్టోరీలో అసలు ఆమె క్యారెక్టరే లేదు. సీరియస్ చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఆమె వెనకాల మహిళలు తిరిగేవాళ్ళు ఎక్కువ మంది. అరే భలే తిరుగుతున్నారే వీళ్ళందరూ నా వెనకాల తిరగాలంటే ఏం చేయాలి, ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అని తెచ్చి పెట్టుకుంది. మరి ఆ పనులన్నీ ఇక్కడ చేసుకున్నా సరే ఆవిడ చేతే పనులు చేయిస్తే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. అందుకని ఏం చేసింది, ఈవిడిని ఖాళీగా కూర్చోబెట్టి ఈవిడ వాళ్ళ పనులన్నీ ఎలగబెట్టింది. ఈ ఖాళీగా కూర్చుంటే ఏం చేసింది, ఈమె మొగుడితో ఫ్రెండ్షిప్ చేసి వ్యవహారం ఇక్కడ దాకా వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకు మాధురిని తీసుకొచ్చింది అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి లేడీ సంత కోసం. ఇప్పుడు మళ్ళీ మొగుడు ఎందుకు కావాలి, మొన్న కరాఖండిగా మొగుడు వద్దని ఎందుకు చెప్పింది, ఆయనతో ఉంటున్నాడు, నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయమని, నా అప్పులకు తీర్చేయమని చెప్పు, బొమ్మని చెప్పు, బనీన్తోనే బొమ్మని చెప్పు అని చెప్పి గట్టిగా చెప్పింది. ఆ మాట అనేసరికి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పినట్టు ఆ ఫ్యాక్టరీ ఉంది, గ్రానైట్ ఫ్యాక్టరీ నాకు ఇచ్చేయి, నీకు సంబంధం లేదని చెప్పు. సరే ఇస్తా పో అన్నాడు. అప్పు కట్టి మరి నాకు ఇచ్చేసేయి, దాని మీద అప్పు ఉంది. ఇంకో ఇంటి మీద అప్పు ఉంది, వెంకటేశ్వర కాలనీ ఇంటి మీద అప్పు ఉంది, ఆ అప్పు తీర్చేసి ఆ ఇల్లు కూడా నీకు సంబంధం లేదని రాసి ఇచ్చేయి. నా కూతుర్లు ఎంత చదివితే అంత చదివించు, నా మెయింటెనెన్స్ నాకు ఇవ్వు, ఏదన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం, నువ్వు నాకు నా ఇంటికి రాకు, నేను నీ ఇంటికి రాను. ఇవే మంచివే డిమాండ్లు బాగానే ఉన్నాయి. ఆయన అన్నిటికీ సరే అన్నాడు. లాస్ట్ది ఏంటంటే ఇప్పుడు ఉంటున్న కొంప కూడా నాకు ఇచ్చేసే అంటే నేను ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఎక్కడ వచ్చి తలుపులు దంతదో అని చెప్పి దాన్ని ఏం చేశాడంటే మొత్తం పార్టీ ఫ్లెక్సీలు వేసేసి పార్టీ కార్యాలయం అని చెప్పాడు. ఇప్పుడు ఈవిడ వచ్చి మళ్ళీ తలుపు దన్నింది అనుకో, పార్టీ కార్యాలయం తలుపు లేదన్నింది అని చెప్పేసి గట్టిగానే వచ్చి ఆమె రాదు. ఇంకా ఆమె రానివ్వకుండా ఉండడానికి ఇది పెట్టుకున్నాడు. ఈమెమనింది, ఇప్పుడు మొత్తం వీళ్ళింటికి ఎవరు రావట్లా జనాలు, ఈమె కూడా వైసీపీ, మళ్ళీ వీళ్ళింటికి జనాలు రావట్లా. ఆయన దగ్గర రోజు గుంపులు వెళ్తున్నారు. ఆవిడేమో లైవ్ టీవీలో కూర్చొని ఇతనికి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, ఈ పాటకి డ్యాన్స్ బాగా వేస్తాడు, ఇవి వంటలు అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటుంది. ఆ ప్రేమ అంతా కక్కువేసుకుంటుంది. వాళ్ళకి వీళ్ళు క్యూట్ కపుల్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే అంటే ఊరు యాక్సెప్ట్ చేసింది వీళ్ళని. కుటుంబం వెలివేసినా ఊరు యాక్సెప్ట్ చేసింది. ఊర్లో సింపతి పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది, లాస్ట్కి ఉన్న ఆ కొంప కూడా నాకు ఇచ్చాయంటే ఊరంతా తిరగబడి అట్లా ఎట్లా అడుగుతావు అని వీడు కూడా నీ ఇంటికి బనీన్తో వచ్చాడేమో, కానీ మా ఊర్లో మా కళ్ళ ముందే ఎదిగాడు కదా, కనీసం 3 కోట్లైనా వాడు సంపాదించుకొని ఉండడా, అది వాడికి ఉండాలి హక్కు అని చెప్పేసి ఆ పెద్ద మనుషులందరూ ఈమెకి చెప్పడంతో ఆయన స్టార్ అయ్యాడు, ఈమె జీరో అయ్యింది. సో ఊరంతా ఆయనకు అంటే పైగా సింపతి ఏమొచ్చింది, మంచి సింపతి. ఆయన ఫ్యాక్టరీ మీద అప్పు చేసి 40 లక్షలు, ఇంటి మీద అప్పు చేసి 15 లక్షలు, చేతిలో ఉన్న 5 లక్షలు పెట్టి ఒక ల్యాండ్కి ఇచ్చాడు. ఆ ల్యాండ్ 1.2 CR, కానీ 60 లక్షలే ఇచ్చాడు. అంటే ఒక ల్యాండ్ 1 కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొనేంత డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు. అంత చేసిన దానికి సొంత ఆస్తులు అమ్ముకుంటున్నారు, కానీ ఎవరిని కబ్జా చేయాలా, ఎవరిని దాదాగిరి చేయాలా, దందాగిరి ఏమీ చేయాల. ఊరికి అర్థమైంది వీడు కరెక్టెడ్ కాదు, మన ఊరి సొమ్ము వీడేం తినలేదు, మంచి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వస్తే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈయనను గెలిపిద్దాం అనేసి అనుకున్నారు. సో ఊరంతా ఆయన వెనకాల వెళ్ళేసరికి ఈమె డమ్మీ అయిపోయింది. సో మళ్ళీ వీళ్ళందరినీ వెనక్కి తీసుకోవాలంటే మొగుడిని చేర్చుకోవాలి. అందుకు ఇప్పుడు యూటర్న్ తీసుకొని నా మొగుడు నాకు కావాలి,
అందరం కలిసే ఉందాం, మాధురిని కూడా ఆ రూమ్లో పెట్టి నేను ఈ రూమ్లో ఉంటాం, మా మొగుడిని ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ కూర్చోబెడదాం, మేమిద్దరం డ్యాన్స్లు వేసుకుంటూ ఇదే ఇంట్లో ఉంటాం, ఆ రీల్స్ ఏవో కావాలంటే నేను నేర్చుకుంటా. ఇలా ఈవిడేమో సరే అనింది. ఈయనేమో సస్సేమిరా నేను వెళ్ళనంటే వెళ్ళి నీకు విడాకులే నేను ఇచ్చేస్తే అసలు నీ మొహం కూడా చూపించకని కరాఖండికి కూర్చున్నాడు. అయితే మాధురి ఏమనిందంటే ఇప్పుడు ఈవిడ యూటర్న్ తీసుకుంది. ఈవిడ ఏమనింది, సర్లే ఎందుకు మాకు వచ్చిన గొడవ, నేను ఈయనకి ఇల్లు కట్టడానికి 2 కోట్లు ఇచ్చా, నా 2 కోట్లు నాకు ఇచ్చి నీ మొగుడిని నువ్వు తీసుకోపో అనింది. అంటే ఎందుకు అనిందో చెప్పనా, ఈ టైంలో వాణి దగ్గర డబ్బులు లేవు. ఇంతకుముందు అంటే పాపం ఈయనతో సంతకం చేయించి ఆమె డీలింగ్లన్నీ చేసేది. సంతకం పెట్టా అంటే పెట్టేవాడు, పైనకి వెళ్ళి సంతకం తీసుకురాపో అంటే తీసుకొచ్చేది. ఈ వ్యవహారాలు నడిపేది, డబ్బులు వచ్చేవి. వీళ్ళు విడిపోయిన తర్వాత సూట్ కేసులో నట్టుపోతున్నాయి ఇట్లా అట్లా. సో ఈమె దగ్గర లేవు, ఈమె దగ్గర 2 కోట్లు కూడా ఉండవేమో అని ఆమె టంగ్ స్లిప్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ఆ మాట అనకూడదు. 2 కోట్లు ఎంతసేపు, మనం కూడా అరేంజ్ చేసి ఎంతసేపు అయినా ఇవ్వచ్చు కదా. ఆమెకి ఇప్పుడు వానికి ఎంతసేపు చెప్పు, 2 కోట్లు, 3 ఆడపిల్లలే, ఇంకా హైందవికి పెళ్ళి కూడా అయింది, వాళ్ళ అత్తింట్లో నుంచి అనే తెస్తుంది. 3 ఆడపిల్లలే, ఇంత బంగారం ఉండదు. హైందవికి పెళ్లి చేసినప్పటి బంగారం ఉంటుందిగా, నవీనకి పెళ్లి కోసం దాచిన బంగారం ఉంటుందిగా, పెళ్ళమ్మ ఈమె దగ్గర కూడా బంగారం ఉంటుందిగా. 3 బంగారాలు పెడితే 2 కోట్లు రావు, ఈజీగా వస్తాయి. ఆవిడ అట్లా అనొద్దు. 10 కోట్లు 20 కోట్లు అంటే ఆవిడ అనుకోవచ్చు, కానీ మరీ 2 కోట్లు పెడితే ఆమె రేపు నిజంగా తెచ్చిందే అనుకో, నువ్వేమంటావు? ఆ సూట్ కేసు తీసుకొని నాకు అందింది నువ్వు బోని ఇంటికి అంటావు, ఆయన బోన్ అంటాడు, ఏం చేస్తావు? మరి డీల్ కుదుర్చుకున్నావుగా. ఇది ఎలా ఉందండి, మన వాళ్ళు ఎప్పుడో ఊహించే ఈ సినిమాలన్నీ తీశారు, ఆ శుభలగ్నం కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఆ రోజులు కూడా జరిగాయి ఏమో, అందుకని చెప్పి వాళ్ళు సినిమాలు అప్పుడే తీసేశారు భలేగా, మంచి మంచి కథలు. ఇప్పుడు నా 2 కోట్లు నాకు ఇచ్చేసి నీ మొగుడిని నువ్వు పట్టుకెళ్ళు అంటే పాపం ఆయన ఉన్నాడు కదా. సరే నీ 2 కోట్ల విషయం పక్కన పెట్టేసి ఇష్టంగా కట్టించుకున్నాడు కదా, దానికి ఏం చేస్తావు? మనసు పెట్టి కట్టించుకున్నాడు. ఆ గుమ్మమో లేకపోతే టైలో లేకపోతే ఆ ఇంటీరియరో లేకపోతే ఫాల్ సీలింగో ఏదో ఒకటి, ఆ వుడ్ వర్కో ఆ టీవీ యూనిట్టో ఇష్టపడే కదా చేయించుకున్నావు, కింది నుంచి పై వరకు. టైల్ కూడా నీకు పడే బుద్ధి అవ్వాలా? మీ ఆవిడ తలుపు తినడానికి వచ్చినప్పుడు మీ ఇంత టైల్ ముక్కుంటే దాన్ని తీసి కొట్టబోయావు, అవునా? అంటే టైల్ కూడా నువ్వు పడేలే, అంత ఇష్టంగా కొనుక్కున్నావు, అంత ఇష్టంగా కట్టించుకున్నావు ఇంటిని, నువ్వు ఎలా వదిలేసిపోతావు? పోవు. ఆమె 2 కోట్లు తీసుకొని నువ్వు పో అన్నా సరే నువ్వు వెళ్ళవు, కావాలంటే నీ 2 కోట్లు నీకు ఇచ్చేస్తాను, నేను ఉంటా, నువ్వే పో అంటాడు. ఇలా ఉంది సిచ్యువేషన్. ఏదో చిన్నపిల్లల ఆటలు ఆడుతున్నారు వీళ్ళు, బంతులాటలాగా. వీళ్ళిద్దరు బంతులాటలో ఈయన అటు ఇటు ఇటు అటు, ఆయనకైతే కరాఖండిగా నేను పోననే అంటున్నాడు. ఈమెమో మనందరం కలిసి ఉందాం అంటుంది. ఈమె కలిసి ఉందాం అనడానికి కూడా రీజన్ మళ్ళీ స్వార్థమే, దాంట్లో ప్రేమ లేదు. ఈవిడకేమో మరి ఎందుకు ప్రేమ చచ్చిందో తెలియదు, ఇన్ని రోజులు ఉన్న ప్రేమ సడన్గా 2 కోట్ల పైకి మళ్ళీంది. వింతగా ఉంది వీళ్ళ వ్యవహారం తెలుసా. ఆ ఊరోళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. అంటే గతం నుంచే వీళ్ళు, అంటే ఊర్లో గొడవలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే కూతుర్లు ఎంటర్ అయ్యారో ఆ కొత్త ఇంటి దగ్గరికి, ఎప్పుడైతే వీళ్ళ ఆవిడ తలుపులు దండిందో అప్పటి నుంచి హైలైట్ అయింది ఇష్యూ. ఇంకా చూడాలి మరి ఇప్పుడు. అంటే ఆయన పిల్లలు కూడా ఆయన్ని చాలా ఘోరంగా తిట్టడం, అప్పుడు తిట్టారు, ఇప్పుడు కావాలంటున్నారు, మళ్ళీ నాన్న కావాలంటే మళ్ళీ కావాలి అనేది ఏమో విచిత్రం. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్. ఈయనేమో వెళ్ళి పోలీస్ స్టేషన్లో మా ఆవిడ నా ఆడపిల్లలు 3 కలిసి నన్ను చంపేస్తున్నారండి, దాన్ని నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ తరఫున కంప్లైంట్ చేయడం, విచిత్రంగా ఉంది ఈ కేసు అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.